అందరికీ నమస్తే. ఈ బండైతే జాన్ డీర్ 5405 63 హెచ్‌పితోని వస్తది. ఈ బండిలోని ఇంజిన్ విషయానికొస్తే సీఆర్‌డీఐ టెక్నాలజీతోని వస్తది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ బండైతే ట్రెంపోర్ నార్మ్స్‌ని అయితే ఫాలో అవుతుంది. అలానే డ్యువల్ టార్క్ మోడ్‌తోని వస్తది. అంటే స్టాండర్డ్ ఉంటది, ఎకానమీ ఉంటది. ఏ దాంట్లో ఎంతెంత హెచ్‌పి ప్రొడ్యూస్ చేస్తది, బండి యావరేజ్ మైలేజ్ ఎంత వస్తది, సర్వీస్ ఎన్ని గంటలకు ఉంటది, ప్రైస్ ఎంత ఉంది అని అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. బానెట్ విషయానికొస్తే సింగిల్ పీస్ బానెట్ అయితే ఉంటది. ఫ్రంట్ లోనే జాన్ డీర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. ఇవైతే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటది. నైట్ టైమ్ లో చాలా విజిబుల్ గా ఉంటది. ఫ్రంట్ సైడ్ వెయిట్ విషయానికి వస్తే 200 కేజీస్ వరకు అయితే ఉంటది. ఇక్కడైతే మనం బానెట్ లకి అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ యాక్సిల్ విషయానికి వస్తే చాలా హెవీగా అయితే ఇచ్చి ఉన్నారు. ఇదైతే ధనా పీవీటీ లిమిటెడ్ వల్ల ఫ్రంట్ యాక్సిల్ అయితే యూజ్ చేశారు. ఇది ఎన్ని లీటర్స్ ఆయిల్ పడుతుంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడైతే జాన్ డీర్ 5405 అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే పవర్ టెక్ అలానే జేడీ లింక్ అని అయితే ఉంది కదా. ఈ జేడీ లింక్ అనేది ఈ బండ్లో అయితే జీపీఎస్ అయితే ఉంటది. బానెట్ పైన అయితే ఇండికేటర్ లైట్ అయితే ఇచ్చి ఉన్నారు. చూసుకున్నట్లయితే కొన్ని ఫిల్టర్స్ అలానే కొన్ని వైరింగ్ సంబంధించింది అయితే ఉంటది. అవన్నీ బానెట్ ఓపెన్ చేసిన తర్వాత అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే సేఫ్టీ గార్డ్ లాగా అయితే ఇచ్చారు కదా. అదేంటంటే బండి నుంచి వచ్చే హీటు డ్రైవర్ కాలికి తాకుండా ఉండడానికి అయితే ఇచ్చారు. రైట్ సైడ్ లో కూడా జాన్ డీర్ 5405 అయితే చూస్తున్నాం. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే వాటర్ సపరేటర్ అయితే ఉంది. అక్కడే డీజిల్ ఫిల్టర్ కూడా చూడొచ్చు. సైలెన్సర్ కి అయితే ఎటువంటి సేఫ్టీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే హీట్ గార్డ్ అయితే ఉంది. అంటే డ్రైవర్ కాలికి ఇంజర్ వేడి తగలకుండా అక్కడైతే సేఫ్టీగా ఇచ్చారు. ఇక్కడైతే మనం ఎమిషన్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే ఇంజన్ మోడల్ అలానే ఎంత హెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ ఇక్కడైతే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫ్రంట్ యాక్సిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోవచ్చు. అంటే మోడల్ కానివ్వండి, ఏ టైపు అనేసి. ఈ ఫ్రంట్ యాక్సిల్ టోటల్ 7 లీటర్స్ అయితే పడుతుంది. అంటే యాక్సిల్ కి ఓన్లీ 5 లీటర్స్ అయితే ఉంటది. లెఫ్ట్ టైర్ కి అయితే 1 లీటర్ అయితే ఉంటది. రైట్ టైర్ కి అయితే 1 లీటర్ అయితే ఉంటది. బానెట్ విషయానికి వస్తే సింగిల్ పీస్ బానెట్ అయితే ఉంటది. లాక్ ఓపెన్ చేసి కొంచెం పైకి లేపినట్లయితే ఈజీగా పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో అయితే డబుల్ హైడ్రాలిక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సెక్షన్ లో చూసుకున్నట్లయితే ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది. ఇదైతే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటది. విత్ డ్యూయల్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఇక్కడే హారన్ అలానే బ్యాటరీ కూడా చూడొచ్చు. ఇదే ఫ్రెండ్స్ జేడీ లింక్. ఇదైతే జీపీఎస్ అంటే మన బండి లొకేషన్ అయితే ట్రాక్ చేస్తుంది. అదే విధంగా మన బండిలో ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మన మొబైల్ లోనే చూసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మన బండిలో ఎంత డీజిల్ ఉంది, ఎన్ని అవర్స్ మన బండి నడిచింది అనేసి మన మొబైల్ లోనే చూసుకోవచ్చు. ఈ బండిలో అయితే క్లీన్ ప్రో ఎన్హాన్స్ కూలింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. అంటే బ్యాక్ సైడ్ ఉన్న కూలర్ వచ్చేసి ఇంజన్ అయితే కూల్ చేయడానికి అయితే ఉపయోగిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఉన్న చిన్న కూలర్ అయితే డీజిల్ అయితే కూల్ చేసి ఇంజన్ లోకి అయితే పంపిస్తుంది. ఈ బండిలో ఉన్న ఇంజన్ విషయానికి వస్తే జాన్ డీర్ ఒక ఓన్ ఇంజన్ అయితే ఉంటది. ఇంజన్ టైప్ చూసుకున్నట్లయితే జాన్ డీర్ 3029H అయితే ఉంటది. హెచ్పి విషయానికి వస్తే 63 హెచ్పి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 2100 ఆర్పిఎం అయితే ఉంటది. 3 సిలిండర్స్ అయితే ఉంటది. టర్బో చార్జ్డ్ అయితే ఉంటది. అదే విధంగా HPCR ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. కూలింగ్ విషయానికి వస్తే కూలెంట్ కూల్డ్ విత్ ఓవర్ఫ్లో రిజర్వర్ అయితే ఉంటది. ఈ బండ్లో టోటల్ గా 13 సెన్సార్లు అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ సెన్సార్లు అనేవి అంత సింపుల్ గా అయితే పోవని షోరూమ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అదే విధంగా ఈ జాన్ డీర్ లో డీజిల్ ఫిల్టర్ అనేవి చాలా మోడల్స్ లో అయితే వస్తది. ఈ బండ్లో ఉన్న మోడల్ విషయానికి వస్తే ఆర్బీకే మోడల్ అని అయితే చెప్పారు. ఈ ప్యాన్ విషయానికి వస్తే నార్మల్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకు కావాలనుకుంటే రివర్సబుల్ ప్యాన్ కూడాను వీళ్ళైతే ఆల్టర్నేట్ చేసి ఇస్తారంట. ఇక్కడ కింద బోర్డు లో చూసుకున్నట్లయితే బండి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బండి యొక్క మోడల్, పీటో హెచ్పి చూసుకున్నట్లయితే 55.7 హెచ్పి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ అయితే 255 అయితే ఉంది ఫ్రెండ్స్. టైర్ సైజ్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ 11.2x24 అయితే వచ్చింది. బ్యాక్ టైర్ విషయానికి వస్తే 16.9x30 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ టైర్స్ అన్ని అయితే ఎంఆర్ఎఫ్ తోనైతే వచ్చాయి. పైకి ఎక్కడానికి ఒక సింగిల్ పుష్ స్టెప్ ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకెక్కగానే సీట్ని అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ ని బట్టి పైకి కిందకు కూడా. అదే విధంగా ఈ సీట్ లో అయితే హ్యాండ్ రెస్ట్ అయితే కూడా ఇచ్చారు. ఈ బండ్లో నా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే నెంబర్ 1 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎన్ని గంటల ఫీల్డ్ లో వర్క్ చేసినా కూడా బాడీ పెయిన్స్ అనేది చాలా తక్కువ అయితే నోటీస్ చేస్తాం. క్లస్టర్ అయితే ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ లో అయితే 12 వోల్ట్స్ పవర్ సర్క్యూట్ అలానే హజార్ లైట్ స్విచ్ అయితే చూడొచ్చు. రైట్ సైడ్ లో అయితే హ్యాండ్ రెస్ట్ అలానే స్టాండర్డ్ అలానే ఎకానమీ మోడ్ అయితే ఉంది. ఈ స్టాండర్డ్ మోడ్ లో అయితే మనకు 63 హెచ్పి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎకానమీ మోడ్ లో HPCR అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. HPCR అంటే హై ప్రెజర్ కామన్ రైల్. ఇది ఉండడం వల్ల ఫ్యూల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కీ పాయింట్ అయితే ఉంది. ఈ జేడీలో అయితే 63 హెచ్పి పై బండ్లకు అయితే ఈ రెడ్ కలర్ కీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. క్లచ్ విషయానికి వస్తే డోల్ క్లచ్ ఉంటది, డ్రై క్లచ్ ఉంటది, EH క్లచ్ అయితే ఉంటది. అదైతే ఆప్షనల్, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఈ బండ్లో ఉన్న ఒక మేజర్ ఫీచర్ ఏంటంటే ఈ స్టీరింగ్ ఫ్రెండ్స్. ఇదైతే టిల్ట్ స్టీరింగ్ అయితే వస్తుంది.
వస్తుంది ఈ బండిలో. అంటే ముందుకు వెనక్కు అయితే ఈ స్టీరింగ్ అయితే జరుపుకోవచ్చు. క్యాబిన్ మోడల్ లో అయితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ మోడల్ అయితే ఉంటది స్టీరింగ్. బ్రేక్స్ విషయానికి వస్తే మల్టీ డిస్క్ ఆయిల్ ఇమర్స్డ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటది ఫ్రెండ్స్. అక్కడే లెగ్ యాక్సిలరేటర్ కూడా చూడొచ్చు. గేర్ బాక్స్ విషయానికి వస్తే 12 ఫార్వర్డ్ 4 రివర్స్ అయితే ఉంటది. గేర్ ప్రో స్పీడ్ అయితే ఉంటది. అదే విధంగా 12 ఫార్వర్డ్ 12 రివర్స్ కూడా వస్తుంది. అదైతే పవర్ రివర్స్ స్పీడ్ అయితే ఉంటది. ఇదైతే మెయిన్ గేర్స్ 1 2 3 రివర్స్ అయితే ఉంటది. ఇందులోనే పార్కింగ్ గేర్ కూడా ఉంటది. పార్కింగ్ లో ఉంటేనే బండి అయితే స్టార్ట్ అవుతుంది. అయితే మనం పీసీడీసీ లెవర్స్ అయితే చూస్తున్నాం. దాని పక్కలో ఉన్న చిన్న లివర్ అయితే ప్లవ్ కానీ డోజర్ కానీ కనెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ విషయానికి వస్తే ఏబిసి ఉంటుంది. అలానే ఇందులోనే క్రీపర్ గేర్ కూడా ఉంటుంది. ఈ క్రీపర్ గేర్ లో 9 ఫార్వర్డ్ అలానే 3 రివర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రీపర్ గేర్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 0.87 km/h అయితే వెళ్తుంది. ఈ పెద్ద లివర్ విషయానికి వస్తే పీటోని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. దాని పక్కన ఉన్న చిన్న లివర్ అయితే పీటో రేంజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. అంటే పైపాటియా లేదా పైపాటి ఎకానమీ ఆర్పిఎం అనేసి. అక్కడున్న ఆ పోర్ట్ విషయానికి వస్తే అదైతే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన బండి ఏదైనా రిపేర్ పెట్టినప్పుడు షోరూమ్ వెళ్ళినా లేదా వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఏం ప్రాబ్లం అని చెక్ చేయడానికి అయితే ఆ పోర్ట్ అయితే ఉంటది. అక్కడున్న చిన్న లివర్ అయితే 4 వీల్ గేర్ ను ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. ఇదైతే డిఫరెన్షియల్ లాక్. మన బండి బురదలో ఎరుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ సీట్ కింద విషయానికి వస్తే ఆ లివర్ తో మన డ్రైవింగ్ సీట్ ని ముందుకు వెనుక అయితే జరుపుకోవచ్చు. ఆ బాక్స్ లో ఉన్నది కూడా ఒక సెన్సార్ ఫ్రెండ్స్. అదేవిధంగా మన బండి క్లచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ప్లే అయితే ఉండాలి. అప్పుడే మన బండి అయితే ఫ్రీగా మూవ్ అవుతున్నట్టు. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తా. ఒకసారి బీటింగ్ ఎలా ఉందో వినండి. ఈ బండి యొక్క గేర్ ఆయిల్ విషయానికి వస్తే 35 లీటర్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ విషయానికి వస్తే 8.5 లీటర్ అయితే ఉంటుంది. ప్రతిరోజు గేజ్ అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏమంటే ఈ జాండీలో ప్రతి పార్ట్కు ఒక స్పెసిఫిక్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఉండడం వల్ల యూజ్ ఏంటంటే మనం అప్పుడే చూసాం కదా ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని చెక్ చేస్తాం అనేసి ప్రాబ్లమ్ని. అది సింపుల్గా ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. అది కనెక్ట్ చేసి చూడగానే మన బండిలో ఏ పార్ట్ డ్యామేజ్ అయింది అనేసి మనకు అక్కడ నెంబర్ అయితే డిస్ప్లే అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆ పార్ట్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 71 లీటర్ అయితే పడుతుంది. కప్లర్స్ అయితే 2 కప్లర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి ట్రాలీకి ఇంకొకటి ప్లవ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏడీడీసీ లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. 3 పాయింట్ లింకేజ్తో వస్తుంది. పీటో టైప్ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ పీటో ఉంటుంది. అలానే 6 ప్లాన్ పీటో ఉంటుంది. ఆర్పిఎం అయితే పైపాటి ఆర్పిఎం అయితే ఉంటుంది. పైపాటి ఎకానమీ అదేవిధంగా రివర్స్ పీటో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రీరాక్స్లు అయితే చూడడానికి ఇలా ఉంటుంది. చాలా హెవీగా అయితే ఇచ్చి ఉన్నారు. లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 2500 కేజీలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండిని అయితే క్రీపర్ గేర్ లో అయితే మూవ్ చేసి చూద్దాం. ఎక్సెలేటర్ పెట్టుకురా పోనీ. ఫస్ట్ గేరు క్రీపర్లో సెకండ్,
ఈ బండి యొక్క డైమెన్షన్స్ అలానే వెయిట్ విషయానికి వస్తే టోటల్ వెయిట్ అయితే 2600 కేజీస్ అయితే ఉంటది. వీల్ బేస్ అయితే 2050 mm, ఓవరాల్ లెంత్ అయితే 3678 mm, ఓవరాల్ విడ్త్ అయితే 1944 mm. ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 425 mm గా ఉంది ఫ్రెండ్స్. సర్వీస్ విషయానికి వస్తే ఫస్ట్ సర్వీస్ అయితే 100 గంటలకైతే చేపించుకోవాలి. అన్ని సర్వీసులు అయితే ప్రతి 500 గంటలకైతే చేపించుకుంటా ఉండాలి. ఆయిల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ యాక్సిల్ అయితే 7 లీటర్స్ పడుతుంది. ఇంజిన్ ఆయిల్ అయితే 8.5 లీటర్, గేర్ ఆయిల్ అయితే 35 లీటర్స్ అయితే పడుతుంది. ఈ బండి మైలేజ్ విషయానికి వస్తే మనం ఎకానమీ మోడ్ లో ఆన్ చేసుకుని బండి తోలినట్లయితే రోడ్ రన్నింగ్ లో 1 లీటర్ కి అయితే 7 నుంచి 8 లేదా 9 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. అది మన లోడ్ బట్టి అయితే ఉంటది ఫ్రెండ్స్. ఫీల్డ్ విషయానికి వస్తే సపోజ్ మీరు రోడ్ వేటర్ యూజ్ చేస్తున్నట్లయితే 1 గంటకైతే 4 నుంచి 5 లీటర్లు అయితే తాకుతుంది. అది మనం చేసే వర్క్ బట్టి అయితే ఉంటది. అదే విధంగా మనం యూజ్ చేస్తున్న ఇంప్లిమెంట్స్ బట్టి కూడా మన మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటది. అదే విధంగా మనం ఏ నెలలో అయితే వర్క్ చేస్తున్నామో ఆ నెల బట్టి కూడా మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 14 లక్షలు అయితే ఉంటది. ప్రైస్ అనేది మీ షోరూమ్ బట్టి, మీ డిస్ట్రిక్ట్ బట్టి, మీ డీలర్ బట్టి అయితే చేంజ్ అయితే ఉంటది. ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 5000 గంటలు లేదా 5 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఈ బండి ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే ఈ బండి యొక్క రియల్ మైలేజ్ అదే విధంగా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి కింద కామెంట్స్ లో చెప్పండి. ఎవరైనా బండి కొందాం అనుకుంటున్న వాళ్ళకైతే అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.